హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో బిగ్ బాస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చాలా మంది వస్తున్నారు అని అంటున్నారు కదా. సో ఇప్పటి వరకు అయితే ఒక 6-7 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎక్కువ లెంతీ అయితే ఉండదు, షార్ట్ అండ్ స్వీట్ గానే ఉంటుంది. అండ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అయిపోయిన బటన్ ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయను, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేర్లు అయితే కొన్ని ఉన్నాయి. ఆ పేర్లలో నిజంగానే వస్తున్నారంటే కొంతమంది పేర్లు అయితే చాలా వరకు అనుకుంటాము, కానీ కన్ఫర్మేషన్ ఉండదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అయితే ఎంత షార్ట్ టైం ఉంది కాబట్టి సో ఎవరు రాబోతున్నారు అనేది క్లియర్గా చెప్తాను. ఆటో రాంప్రసాద్ ఈసారి జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్ రాబోతున్నాడు. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. అండ్ ఈసారి ఆటో రాంప్రసాద్ అండ్ ప్రతిసారి కూడా ఎక్స్ప్రెస్ హరి వస్తాడు, అండ్ యాదమరాజు వస్తాడు, ఇలా అన్ని చాలా పేర్లు వచ్చాయి. బట్ ఈసారి సడన్ గా అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ఆటో రాంప్రసాద్ అయితే కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట ఆటో రాంప్రసాద్. సో ఈయన చాలా జబర్దస్త్ నుంచి కూడా రచ్చ లేపుతూ ఉన్నాడు కదా. సో ఆ పంచులు మనకు బిగ్ బాస్ హౌస్ లో వినబోతున్నాము, వింటున్నాము, ఎంజాయ్ చేయబోతున్నాము అన్నట్టుగానే ఉంది అనమాట. సో ఇంకో జబర్దస్త్ కంటెస్టెంట్ ఉన్నారు. ఈ కంటెస్టెంట్ కూడా లాస్ట్ 2 సీజన్స్ నుంచి వస్తాడు అన్నాం. ఈసారి వచ్చేస్తున్నాడు. ఎవరు అని అంటే మన నరేష్, నాటి నరేష్. అంటే జబర్దస్త్ లో చేశాడు, అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తాడు. అండ్ మన ఆది, వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటది. ఆది తోటి అండ్ భాస్కర్ అంటే మన బుల్లెట్ భాస్కర్ ఉన్నాడు కదా, ఆయనతో జబర్దస్త్ స్కిట్లు కానీ అండ్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇందులో చాలా అయితే ఇంపాక్ట్ చూపించే అదైతే చేశాడు. బట్ ఆయన కూడా ఈసారి రాబోతున్నాడు. అదే పొట్టి నరేష్ అని అంటారు కదా, బట్ ఇది రాంగ్ గా తీసుకోవద్దు, అలా మీకు అర్థం అవడానికి చెప్పాను తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. సో నరేష్ రాబోతున్నాడు. అండ్ జబర్దస్త్ నుంచి నరేష్ ఎప్పటి నుంచో కన్ఫర్మేషన్, ఈసారి మళ్ళా అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అని అంట. సో అందుకని ఈసారి డేర్ అండ్ డాషింగ్ గా మనోడు రాబోతున్నాడు. మరి ఏ విధంగా సంచలనం సృష్టించబోతున్నాడో తెలియట్లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ పర్సన్ అనమాట నరేష్. థర్డ్ పర్సన్ వచ్చేసరికి మాత్రం వంశీ. సో యాక్టర్ కమ్ విలన్ అనమాట. సపోర్టింగ్ రోల్స్ చేశాడు, విలన్ గా ఎక్కువ రోల్స్ చేశాడు. అండ్ మనోడే టెంపర్ వంశీ అని చెప్పేసి మనోడు ఫోటో కూడా ఇస్తాను నేను కావాలంటే. చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉండే పర్సన్ అనుకోవచ్చు. అండ్ ఈ సీజన్ అని కాదు, లాస్ట్ అమిత్ వచ్చాడు కదా, సో ఆ కేటగిరీ లాగానే అనుకోవచ్చు. సో యాక్టర్ అమిత్ వచ్చాడు కదా, విలన్ రోల్స్ చేస్తాడు, విలన్ కామియోస్ చేస్తాడు, అలా ఉన్నాను. సో మనోడు కూడా మంచి యాక్టర్, మంచి స్టంట్ మాస్టర్ కూడా చేశాడు అనుకుంటా మనోడు, టెంపర్ వంశీ. సో ఈయన రాబోతున్నాడు. అండ్ సడన్ గా నేమ్ అయితే వచ్చింది, అండ్ ఈయన కన్ఫామ్ కూడా అయిపోయాడు అని అయితే చెప్పారు మనకు. సో తర్వాత వచ్చేసరికి యాంకర్ వర్షిని. సో జబర్దస్త్ యాంకర్ అనాలా ఈమెను, ఎలా యాంకర్ వర్షిని సౌందర్యరాజన్ ఏదో పేరు ఉంటది ఈమె. మన ప్రీమియర్ లీగ్స్ కి, కబడ్డీ దానికి కూడా ఈమె యాంకరింగ్ చేసింది. అండ్ చాలా విషయాలు, చాలా సీజన్స్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 4-5 సీజన్ల నుంచి ఈమె పేరు ఖచ్చితంగా వస్తూనే ఉంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాబోతుంది, వచ్చేస్తుంది అన్నట్టుగానే వచ్చేసింది అనుకోవచ్చు. సో యాంకర్ వర్షిని కూడా రాబోతుంది, ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసరికి మాత్రం త్రిగుణ్. సో త్రిగుణ్ అంటే ఈషా మూవీ హీరో ఉన్నాడు కదా. సో మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో అన్నమాట. సో త్రిగుణ్ అన్నమాట తన పేరు. సో పేరు మార్చుకున్నట్టుండు, ఈశ్వర్ ఆదిత్య అనే ఏదో పేరు ఉండే, త్రిగుణ్ అని అయితే మాక్సిమం అదే పేరు అయితే కంటిన్యూస్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో అయితే అదే ఉంది, ఆయన వికీపీడియాలో కూడా త్రిగుణ్ అనే ఉంది. సో మనోడు కూడా మంచి మంచి రోల్స్ అయితే చేశాడు. పెద్ద ఫేమ్ అని చెప్పలేము కానీ మంచి హీరో. సో బాగా క్యారెక్టర్లు, అండ్ సంవత్సరానికి ఒక్క సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు, 1-2 అయితే ఖచ్చితంగా వస్తాయి. మొన్న ఈషా వచ్చింది కదా, ఈషా సినిమాలో హీరో అన్నమాట. సో మనోడు కూడా మంచి గ్లామర్ ఫిజిక్ మంచి. ఈ హీరో అంటే ఏ రేంజ్ లో ఉంటుంది మనోడు. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో తెలుగు చాలా బాగా మాట్లాడి జనాలకి బాగా కమ్యూనికేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు. మరి ఈసారి ఒకరిద్దరు అటు ఇటు ఉంటారు, అది కామన్ గా ప్రతి సీజన్లో ఏంటంటే ఎక్కువ మంది తెలుగు సరిగా రాని వాళ్ళే ఉండేవాళ్ళు. ఈసారి కొంత బెటర్మెంట్ అనేది కనుకోవచ్చు. అండ్ తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఎవరు అని అంటే హీరోయిన్ కేటగిరీ అనుకోండి, హీరోయిన్ అనుకోండి. ఆమె ఎవరు అని అంటే సీరత్ కౌర్.
సీరత్ కౌర్ అని అంటే రన్ రాజా రన్ మూవీలో ఈమె హీరోయిన్. శర్వానంద్ మూవీ ఉంటది కదా, ఇంకా చాలా సినిమాలు చేసింది. సో శర్వానంద్ హీరోగా ఉన్నాడు కదా, ఆ సినిమాలో కర్లీ హెయిర్ తోటి ఉంటది, చాలా కర్లీ కర్లీ హెయిర్ అండ్ సన్నగా పుల్లలా ఉంటది, ఫిజిక్ గట్టిగా ఉంటది. మనం కాదబ్బా, అది మామూలుగా జనరల్గా చెప్తున్నా, దాన్ని కూడా అనలైజ్ చేయకుండా లొల్లి చేస్తే నేనేం చేస్తాను దాన్ని. రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్కి జోడిగా చేసింది ఈమె, చాలా సినిమాలలో కూడా ఉంది అనమాట. సో సీరత్ కౌర్ అనమాట ఈమె పేరు. సో ఈమె కూడా రాబోతుంది. సో ఇప్పటి వరకు 6 చెప్పాం కదా, అండ్ తర్వాత ఇంకొక సీరియల్ యాక్టర్ రాబోతుంది. ఈ కన్ఫర్మేషన్ అయితే నాకు పెద్దగా ఏమీ లేదు, ఈమె కూడా రాబోతుంది. సో ఈమె పడమటి సంధ్యారాగమ ఏదో సీరియల్ వస్తుంది, ఆ సీరియల్లో యాక్టర్ అనమాట. సో ఇద్దరు మన జీ తెలుగులో వస్తుంది ఫేమస్, ఆ సీరియల్లో ఈమె రాబోతుంది. సౌందర్య రెడ్డి అంట ఈమె పేరు. సో ఈమె కూడా రాబోతుంది. ఈ పేరు మ్యాక్సిమం ఎక్కడ రివీల్ అయ్యి ఉండకపోవచ్చేమో, బట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగానే మనం చెప్తాం తప్పితే ఇంకా అంతకుమించి ఏం లేదన్నమాట. సో సౌందర్య రెడ్డి అనమాట. సో ఈ 7 అయితే ఆల్మోస్ట్గా 99% కన్ఫర్మేషన్, ఇంకా రాసి పెట్టుకోండి అన్నట్టుగానే ఉంది అనమాట. సో బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ వీళ్ళే అనమాట, ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే 99%. ఆటో రాంప్రసాద్, నాటి నరేష్ అండ్ టెంపర్ వంశీ అండ్ త్రిగుణ్, మన వర్షిని, యాంకర్ వర్షిని అండ్ సీరత్ కపూర్, సారీ కౌర్ కాదు సీరత్ కపూర్ అండ్ సౌందర్య రెడ్డి. సో ఈ 7 అయితే కన్ఫర్మ్డ్గా రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు బిగ్ బాస్ ఈసారి అంతకు మించిలాగా ఉండబోతుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి కూడా 6 మెంబర్స్ ఏమో తీసుకునే ఛాన్సెస్ ఉంది అనంట. సో మిగతా కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్గా ఇంకా ముందు చాలా రాబోతున్నారు. చాలా ట్విస్ట్లు టర్న్స్, చాలా చాలా కొత్త పేర్లు అయితే వినిపించబోతున్నాయి అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.